ఈడీ నోటీసులపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అరెస్టు చేయకుండా ఈడీని ఆదేశించాలని పిటిషన్ వేశారు. విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈడీ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ జరగనుంది. ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు పంపింది ఈడీ. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. అంతకుముందు కేజ్రీవాల్ ఈడీ సమన్లని ఢిల్లీలో హైకోర్టులో సవాల్ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు బెంచ్ వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. ఈడీ నోటీసులపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అరెస్టు చేయకుండా ఈడీని ఆదేశించాలని పిటిషన్ వేశారు. విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈడీ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, కేజ్రీవాల్ పిటిషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈరోజు ఈడీ తనను విచారణకు పిలిచింది. 9వ నోటీసులో భాగంగా ఇవాళ విచారణకు రావాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్కి గతంలో నోటీసు పంపించారు. ఆ నోటీసులకు సంబంధించి ఇప్పుడు ఆయన హాజరవుతారా లేక మరోసారి స్కిప్ చేస్తారా అనే దానిపైన ఉత్కంఠ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి పిటిషన్లు అన్నింటిపైన కూడా గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే నిన్న విచారణ జరిగింది. నిన్నటి విచారణలో అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఈడీ విచారణకు హాజరు కావట్లేదు అనేటువంటి క్వశ్చన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ఆయన తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది సమాధానం చెప్తూ ఈడీ విచారణకు హాజరవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్లు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఇదే విధంగా విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి దాంతో విచారణకు హాజరు కావట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఆ గతంలో ఇచ్చినటువంటి నోటీసులన్నీ కూడా రద్దు చేయాలంటూ ఆ పిటిషన్లో పేర్కొంటే ఈడీకి 2 వారాల సమయం ఇచ్చింది. కేజ్రీవాల్కి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వాలంటూ కూడా ఈడీకి నోటీసులు ఇచ్చింది. దానికి కానీ కేజ్రీవాల్ కోరుకున్నట్టుగా 9 సమన్లను అయితే రద్దు చేయలేదు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ పిటిషన్లకు సంబంధించి బలవంతపు చర్యలు తనపైన తీసుకోవద్దు, అరెస్టు చేయకుండా చూడాలి, విచారణకు సహకరిస్తానంటూ కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈరోజు విచారణకు రాబోతా ఉంది. ఈరోజు హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పిస్తుందో అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. ఇప్పుడు మరొకసారి ఈ ఈడీ ఇచ్చినటువంటి సమన్లకు కేజ్రీవాల్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ పెండింగ్లో ఉంది కాబట్టి తను విచారణకు రాను అనేటువంటి సమాధానం చెప్పేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. గతంలో 8 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా వివిధ కారణాలు చూపెడుతూ రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నానంటే, ఒకసారి ప్రచారంలో బిజీగా ఉన్నాను అనేటువంటి రీజన్ తోటి 2 సార్లు విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత విపాసన ప్రక్రియ, ఇట్లా రకరకాల కారణాలు చూపెడుతూ ఆయన ఇప్పటి వరకు హాజరు కాలేదు. అయితే ఈసారి మాత్రం కొంత సీరియస్గానే ఉంది. ఈడీ కూడా 2 సార్లు ఆయన విచారణకు సహకరించట్లేదంటూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయన పైన పిటిషన్లు కూడా దాఖలు చేసింది. ఈసారి కనుక ఆయన హాజరు కాకపోతే ఆయన నివాసంలో కూడా సోదాలు జరిపి ఆయన్ని కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మొన్న జల్ బోర్డుకు సంబంధించినటువంటి కేసు విచారణలో కూడా హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇస్తే ఆ రోజు కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఆ రోజు ఆయన ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులను మోహరించారు. దాంతో ఆయన సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. బట్ ఆ రోజు కూడా ఆయన విచారణకు రాలేదు. ఈరోజు ఈడీ కేసుకు లిక్కర్ స్కామ్కు సంబంధించిన కీలక విచారణ ఇప్పటికే కవిత కస్టడీలో ఉంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ను విచారణకు పిలిచి కన్ఫ్రంటేషన్ విధానంలో ప్రశ్నించేటువంటి అవకాశం ఉందంటూ కూడా చక్కర్లు కొడుతున్నటువంటి ఈ తరుణంలో ఆయనకు సంబంధించి ఎలా వ్యవహరించబోతున్నారు, ఈడీ విచారణకు హాజరవుతారా లేదా, ఎందుకంటే ఇప్పటికే సబ్జుడిస్లో ఉంది కాబట్టి తను ఆ సబ్జుడిస్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మరొకసారి ఈడీ విచారణకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగానే ఎక్కువ చర్చ నడుస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉంది. గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో కూడా ఆయన
తన సహచార మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు విచారణకు సంబంధించి ముఖ్యంగా హైకోర్టులో పిటిషన్ ఉంది. దాంతోపాటు ఈ సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా సమాధానం ఇస్తారనే దానిపైన ఆసక్తి అయితే ఉంది. కీలకమైనటువంటి పరిణామాలు, ఎందుకంటే లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులు త్వరితగతిన విచారణ జరపాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అలాగే ఇతర కేసులకు సంబంధించి కూడా ఈ కేసుకు ఇతర కేసులకు ఈడీకి సంబంధించిన విచారణకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఈ నిందితులు అందరూ కూడా ట్రయల్ జరగకుండానే వారందరూ జైళ్లలో సుమారుగా 18 నెలల నుంచి 19 నెలల నుంచి ఉంటున్నారు. కాబట్టి ఇంకెంత ఈ కేసులను ఇంకెంత డ్రాగ్ చేస్తారనేటువంటి క్వశ్చన్ కూడా ఈడీ వైపు వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా లిక్కర్ కేసుతో పాటు ఇతర ఈడీ విచారిస్తున్నటువంటి కేసులను కూడా త్వరితగతిన విచారించాలనేటువంటి టార్గెట్ తోటి ఈడీ ఉంది. దానికి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు సహకరించట్లేదు. కాబట్టి సహకరించేలాగా వారిపైన వారికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ రౌజవెన్యూ కోర్టును కూడా ఆశ్రయించింది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి విచారణకు సంబంధించి హైకోర్టు విచారణ ఏం చేయబోతుంది, ఇప్పటికే నిన్న కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ల విచారణ సందర్భంగా ఆయన ఎందుకు హాజరు కావట్లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఈ విచారణ సందర్భంగా కోర్టు ఏం చెప్పబోతుంది, విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్తుందా, లేకపోతే దీనికి సంబంధించి రిప్లై ఇవ్వాలంటూ ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. చంద్రిక. రైట్ మదర్, థ్యాంక్ యూ.